హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ప్రోటీన్ అలాగే ఐరన్ రిచ్ అయిన లడ్డు చూపిస్తున్నాను. డైలీ ఈ లడ్డు మనము ఒక్కటి తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది. దీంట్లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ. ఇది మనకి పిల్లలకి బాక్స్లోకి కూడా డైలీ ఒక లడ్డు పెట్టించినా సరిపోతుంది. ఇది హెల్త్ పరంగా చూసినా చాలా హెల్దీ అని చెప్పాను కదా. మరి ఇంత టేస్టీ అయినా హెల్దీ అయినా ఐరన్ అలాగే ప్రోటీన్ రిచ్ అయిన ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇక్కడ నేను చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు రోస్టెడ్ చెనా తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు జీడిపప్పుని కూడా తీసుకున్నాను. అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకోవాలి, అప్పుడే లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే 1 కప్పు వరకు బాదం తీసుకున్నాను. 1 కప్పు వరకు పూల్ మఖానా కూడా తీసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మరీ పౌడర్లా కాకుండా ఇలా మనం కోర్సుగా చేసుకుంటే లడ్డు అనేది తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. దీని కలర్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. మనం ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే అది మనకి చక్కగా ఫ్రై అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ అనేది మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇలా బెల్లం పౌడర్ మనం డైరెక్ట్గా వేయడం వల్ల తినేటప్పుడు బెల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్, మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కొద్దిగా కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము బెల్లంని కరిగించుకున్న వాటర్ని ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 కప్ వరకు. ఆల్రెడీ మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇలా 1/2 కప్ అనేది సరిపోతుంది. ఇలా మనం బెల్లం వాటర్ని వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము లడ్డూలాగా చేసుకోవటమే. ఇలా మనం ఒక్కొక్క లడ్డుని ఇలా కొద్ది కొద్దిగా మనం తీసుకొని ఇలా బెల్లం వేసుకున్న వాటర్ నుంచి ఇలా మనం లడ్డూని కట్టేసుకోవాలి. ఇలా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. ఇలా మనం అన్నీ కూడా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి పౌడర్ అనేది ఎక్కువ చల్లగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అనేది కట్టేసుకోవాలి. ఇక్కడ మనకి లడ్డు అనేది ఈజీగా అయిపోతుంది, ఎక్కడ కూడా ఇలా బ్రేక్ అవ్వడం లాంటివి అస్సలు కూడా ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ప్రోటీన్ అలాగే ఐరన్ రిచ్ అయిన లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక జార్లో వేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ ఒక లడ్డు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.